ఈ పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదు. ఆ తల్లికి కలిగిన క్షోభకి, ఆ కుటుంబానికి కలిగిన నష్టానికి నిజానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా వారి నష్టాన్ని మనం పూడ్చలేం. కానీ అమానవీయంగా లాకప్ డెత్ చేయడమే కాకుండా ఇంకా అధికారులను కాపాడుతున్న దుర్మార్గమైన ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు కనుక స్పందించకపోతే కర్ల రాజేష్ గారి వ్యవహారంలో శాసనసభలో, శాసన మండలిలో కూడా తప్పకుండా మిమ్మల్ని నిలదీస్తాం. ఈ దళిత యువకుడి హత్య ఏదైతే మరి పోలీస్ స్టేషన్ లో, పోలీస్ కస్టడీలో జరిగిందో, అవసరమైతే దీన్ని ఢిల్లీ స్థాయి దాకా కూడా తీసుకొని పోతాం. తప్పకుండా ఇట్లాంటి సందర్భాల్లో ఎవరైతే ప్రజా సంఘాల నాయకులు గట్టిగా నిలబడి మాట్లాడతారో వారికి తప్పకుండా మనందరం కూడా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితేనేమి, అట్లాగే మరి ఇంకా ఇతర పెద్దలు ఎవరైతే ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేశారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, కాకపోతే ఆ తల్లికి, ఆ తమ్ముడు కమలాకర్కి ఇద్దరికి కూడా అండగా నిలబడి వారి కుటుంబం మళ్ళీ స్థిమితపడేదాకా, వాళ్ళ కుటుంబం మళ్ళీ ఒకసారి ఒక ఒడ్డుకు పడేదాకా అందరూ అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుతూ, పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. మీరు కూడా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు.